అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులకి స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా రానున్న కనకదుర్గమ్మ వారి దసరాలో ఏర్పాట్ల గురించి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనే అంశాలను ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈవో గారు అలాగే కమిషనర్ గారు వాళ్ళ విషయాన్ని చెప్పారు. తర్వాత మన సిపి గారు కూడా జిల్లాలో అలాగే ఈ దసరా రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అలాగే రెగ్యులేషన్స్ వరకు ఏమేమి చేస్తున్నామో మీ సైడ్ నుంచి ఏమేమి సహకారం కావాలని తెలియజేస్తారు. సో నా వైపు నుంచి జిల్లా యంత్రాంగం పరంగా ఈసారి దసరా సజావుగా జరిగేలాగా ప్రతి ఒక్క మైక్రో లెవెల్గా మనం ప్రాపర్గా స్టడీ చేసి ప్లాన్ చేసి, ఈసారి మెయిన్ అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీఠం వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశము. వచ్చే కామన్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వస్తారు. వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ మార్పులు మీ ద్వారా ప్రజలకి అలాగే ఆ కన్సర్న్ పీపుల్కి కూడా చేరుకుంటాయని ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. సో ముఖ్యంగా చూసుకుంటే మాకు క్యూ లైన్ వినాయక టెంపుల్ నుంచి అమ్మవారి దగ్గరికి క్యూ లైన్ లెంత్ వచ్చి కేవలం 1.8 కిలోమీటర్ మాత్రమే. సో అట్లా ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు జరిగే దసరాలో చూసుకుంటే కొంచెం అసంతృప్తి పబ్లిక్లో ఉంది. క్యూ లైన్లో టైం అయిపోతా ఉంది, ఎక్కువ అయిపోతా ఉంది, ఎందుకు అయిపోతా ఉంది అనేది. అది కొంచెం అందరితో చర్చించి మనము కూలంకుషంగా మనం స్టడీ చేస్తే అక్కడ ఏంటంటే లెంత్ తక్కువ ఉన్నప్పటికీ అక్కడ వెయిటింగ్ ఎక్కువ అయిపోతా ఉంది. వెయిటింగ్ ఎందుకు ఎక్కువ అయిపోతా ఉందంటే నార్మల్లీ కామన్ భక్తులు ఫ్రీ లైన్లో వచ్చేవాళ్ళు, అలాగే 100 రూపీస్ అదర్ పేమెంట్ టికెట్లో వచ్చేవాళ్ళు అందరూ లైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఈ అంతరాలయం దర్శనం అలాగే బంగారువాకుల దర్శనం ఉందో ఇక్కడ కనుక విఐపీస్ రెఫరెన్స్ వెళ్తుండగా వాళ్ళు క్యూ లైన్లో అక్కడ ఆగిపోవాల్సి వస్తూ ఉంది. సో మనము చూసి వెళ్దామని వాళ్ళు ఆగేసరికి వెనకాల అదేనంతా జామ్ అయిపోతూ ఉంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రత్యేక విఐపీస్కి ప్రత్యేక ఆ ప్రోటోకాల్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్కి ఇన్స్టిట్యూషన్స్కి మనం రిక్వెస్ట్ ఏం పెట్టాము, అట్లాగే ఇక్కడ కమిటీలో ఈ దసరా కమిటీలో ఏం డిసైడ్ చేసుకున్నామంటే విఐపీస్ అలాగే ఈ స్టేట్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రత్యేక స్లాట్ ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే విఐపీస్కి ఈ టైంలోనే రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే అంతరాలయం దర్శనం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఈ టైం అని మీరు అడగొచ్చు. ఆ టైంలో ఇప్పుడు ఉన్న డేటా ప్రకారంగా చూస్తే అక్కడ నార్మల్ సామాన్య భక్తుల రద్దీ ఆ టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇన్కన్వీనియన్స్ ఉండదు. మిగతా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి విఐపీ ప్రోటోకాల్ ఇవ్వడం కష్టమవుతుంది. ఇవ్వాలని మనం ట్రై చేసినా కూడా సామాన్య భక్తులకి అసంతృప్తి కలుగుతుంది. మీకు తెలిసే ఉంది, సామాన్య భక్తులకు అసంతృప్తి కలిగితే మనం చేసిన ప్రయత్నం అంత ఉపయోగం ఉండదు. దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్ మనం సక్సెస్ఫుల్గా చేయాలంటే పబ్లిక్ సంతృప్తికి వెళ్ళాలి, వచ్చే సామాన్య భక్తులు సంతృప్తికి వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశము. అట్లాగే వచ్చే ప్రతి భక్తులతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం ఎలా జరిగింది, క్యూ లైన్లో ఎలా ఫెసిలిటీస్ ఉండింది, ప్రసాదం ఎలా ఉండింది, ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని తీసుకున్నప్పుడు ఈసారి మినిమం 90% మనం అచీవ్ చేయాలంటే ఈ ఇంటర్వెన్షన్ అవసరమని మనం అందరూ భావించాము. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించారు. ఇది మంచి డిసిషన్ను, దీన్ని కంటిన్యూ చేయండి. మనం అందరూ సహకరిస్తామని ప్రజాప్రతినిధులు అలాగే స్టేట్ హెడ్స్, ఇన్స్టిట్యూషనల్ హెడ్స్, గెస్ట్స్, స్టేట్ గెస్ట్స్ అందరూ దీని గురించి అప్రిషియేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ అంశం ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మీరు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఈసారి ఒక 2-3 టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. ఒకటి మీకు తెలిసే ఉంది, కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము ఇక్కడ మన మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఉంటుంది. ఈసారి ఇంతకుముందు టెంపుల్ పరిధిలో దాదాపుగా 250 కెమెరాలు ఉన్నాయి. మొత్తం టెంపుల్ చుట్టుపక్కల బయట కూడా ఉన్న కెమెరాలన్నీ అక్కడ అనుసంధానం చేసి ఏం లేదన్నా మినిమం 500 సీసీటీవీ కెమెరాల ఫీడ్ అక్కడ ఉంటుంది. ప్రత్యేక క్యూ లైన్, ప్రత్యేక ఎంట్రీ పాయింట్, ప్రత్యేక ఎగ్జిట్ పాయింట్, ప్రత్యేక వల్నరబుల్ పాయింట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది, ఎక్కడైనా క్రౌడ్ అనుకోకుండా ఎక్కువ అయిందా, మూవ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఏఐ కెమెరా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేస్తుంటాము. వచ్చే భక్తుల కౌంట్స్ కూడా ఆ కెమెరా ద్వారా తీసుకుంటాము. అది అల్గారిథం అంతా రెడీ అయింది కాబట్టి అది ఒక ఇంటర్వెన్షన్. ఇది కాకుండా ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని డిప్లాయ్ చేసుకుంటాం రౌండ్ ద క్లాక్. ఆ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇతర డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసుకోండి, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఇదే కాకుండా ప్రతి 100 మీటర్కి ఒక దగ్గర పబ్లిక్ ఫీడ్బ్యాక్ పాయింట్ పెడుతున్నాం. ఒక క్యూఆర్ కోడ్, ఒక నంబర్ డిస్ప్లే చేస్తాము. వాళ్ళు అక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా
సమస్య, వాటర్ ఇబ్బంది ఉన్నా, టాయిలెట్ ఇబ్బంది ఉన్నా, క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ అధికారులు స్పందించట్లేదు, ఇక్కడ సౌకర్యాలు బాగాలేదు, ఏమున్నా కూడా వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ హోల్డింగ్ ఏరియాస్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యేంత వరకు క్యూఆర్ కోడ్లు మొబైల్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు, క్యూఆర్ కోడ్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఆ ఫీడ్బ్యాక్ బట్టి అక్కడ డాష్బోర్డ్లో మానిటర్ చేస్తుంటాము. ఎక్కడైనా ఎక్కువ రెడ్ టికెట్స్ రైజ్ అయితే వెంటనే అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్ని పంపిస్తాము. అయితే ఈ సెక్టర్ ఆఫీసర్స్ ఎవరు? టోటల్ 35 సెక్టర్స్ ఐడెంటిఫై చేశాము ఈ మొత్తం టెంపుల్ నుంచి టెంపుల్ చుట్టుపక్కల ఏరియాలో. హోల్డింగ్ పాయింట్స్, స్నానం ఘాట్స్, అలాగే క్యూ లైన్స్, ఈవెన్ హోమ్ సెంటరు, అలాగే టెంపుల్ లోపల, ఈవెన్ ఎగ్జిట్ సైడ్లో లడ్డు పాయింట్ అన్నీ కలిపి టోటల్ 35 సెక్టర్స్ ఉన్నాయి. ప్రతి సెక్టర్స్కి ఏం లేదన్నా మినిమం 5 మంది అధికారులను డిపెండ్ చేసి ఉంటాము. దాంట్లో ఒకరు జిల్లాధికారి ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఈ పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే సచివాలయం స్టాఫ్, ఇలాగా 5 నుంచి 10 మంది ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క సెక్టర్లో ఉంటారు. వీళ్ళ ముఖ్య బాధ్యత ఏంటంటే ఆ సెక్టర్ కూడా ఎంత పెద్దగా ఉండదు, 100 నుంచి 500 మీటర్ లోపలే ఉంటుంది చిన్న సెక్టరు. ఆ సెక్టర్లో వాళ్ళు మొత్తం కూలకోశంగా చూసుకుంటూ ఏమి ఇబ్బంది వచ్చినా, సామాన్య భక్తులకి ఏమి ఇబ్బంది కలిగినా దాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి చెప్పడము, ఆ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించడము, భక్తాదులకి అందుబాటులో ఉండడము, ఇన్ఫర్మేషన్ అందజేయడము, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండడము. సో ఆ సెక్టర్ ఆఫీసర్స్ మెయిన్లీ ప్రజెన్స్ ఆఫ్ ద గవర్నెన్స్ దేర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ప్రజెంట్ ఉన్నట్టే వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు. అది కూడా ఈసారి ఎన్ఫోర్స్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏదైతే మూల నక్షత్రం రోజు ఉంటుందో, మూల నక్షత్రం రోజున ఇప్పుడే మీకు ప్రెస్ నోట్లో కూడా రిలీజ్ చేస్తాము. విఐపి దర్శనం కానీ, రెఫరెన్స్ దర్శనం కానీ ఏమి ఉండవు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు కేవలం సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ మొత్తం సామాన్య భక్తులు వచ్చి వెళ్ళేలా కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు అన్లైక్ అదర్ ఇయర్స్ ఈసారి 11 రోజు వచ్చింది దసరా కాబట్టి అన్ని రకాలుగా తయారీ, అలాగే భక్తుల రద్దీ కూడా అదే ప్రకారంగా ఉంటుందని మనము అంచనా వేసి లాస్ట్ టైం 13.5 లక్షల మంది వచ్చి వెళ్ళారు. ఈసారి ఏమి లేదన్నా కూడా మినిమం 20 లక్షలు వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది కాబట్టి మన తయారీ అదే ప్రకారంగా చేస్తున్నాము. అదే భాగంగా సిపి సార్ ఆధ్వర్యంలో ఇంకా హోల్డింగ్ పాయింట్స్ పెంచున్నాం. బయట మనకు ఇప్పుడు లైన్లో చూసుకుంటే ఈ 1.8 కిలోమీటర్ చెప్పాను, అక్కడ ఒక్కొక్క 100 మీటర్స్కి 1000 మంది ఉంటారు. అంటే 1.8 కిలోమీటర్లో దాదాపుగా 18,000 మంది క్యూ లైన్లోనే మనము మూమెంట్లో ఉంటారు. ఇది కాకుండా బయట కూడా హోల్డింగ్ ఏరియాస్లో దాదాపుగా 12,000 మందిని మనం పెట్టవచ్చు. అంటే ఎక్కడైనా ఫ్లో ఎక్కువ అయిపోయినా కూడా 2 హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము. ఒకటి సీతమ్మవారి పాదాల దగ్గర, ఇంకొకటి విఎంసీ పక్కన ఉన్న ఒక గ్రౌండ్ని ఓపెన్ చేసి ఈరోజు అది కూడా ఓపెన్ చేసి మనం హోల్డింగ్ ఏరియా పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈసారి వెస్టర్న్ బైపాస్ నుంచి కూడా ఓపెన్ చేయించి ఏదైతే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారో బస్సెస్ వాళ్ళని వెస్టర్న్ బైపాస్ నుంచి తీసుకొని గొల్లపూడి నుంచి కూడా తీసుకురావడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియా దాదాపుగా 20 పార్కింగ్ ఏరియాలు ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్ వరకు వస్తే ఈ ఏంబియన్స్ అట్లాగే అక్కడ శాంక్టిటీని మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు ఈ విఐపీస్ అలాగే కామన్ భక్తులకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే యువ గారు చెప్పినట్టు అమ్మవారి మంత్రాలు లలిత సహస్రనామ డిస్ప్లే చేస్తూ అది చాంటింగ్ కూడా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ భవానీ, జై భవానీ మన ఈ అమ్మవారికి ఉన్న విశేషత, జై భవానీ నినాదాలు కూడా ఎక్కడెక్కడ వినిపిస్తూ ఉంటాయి. భక్తులు ఆ జై భవానీ నినాదంతో భక్తిభావంతో ఉప్పొంగిపోయేలాగా భక్తిభావంతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక మంచి సంతృప్తితో మంచి అనుభవంతో వాపసు వెళ్ళాలి. ఈసారి టెక్నాలజీ అనుసంధానం చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగాన్ని అప్రమత్తంగా పెడుతూ వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట మేస్తూ ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి మంచిగా దర్శనం చేయించి పంపించే దిశగా ఈసారి దసరాని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మీడియా మిత్రుల నుంచి కూడా మీ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేసే కోఆపరేషన్ ఏంటంటే మీరు కూడా దర్శనానికి వస్తారు, మీరు కూడా డ్యూటీలో ఉంటారు కాబట్టి మీరు కూడా దయచేసి ఏదైతే ఈ గైడ్ లైన్స్ మనము కామన్ భక్తులకి అనుకున్నామో అది మనకి కూడా వర్తిస్తాయి కాబట్టి అదే ప్రకారంగా పాటిస్తూ మన జిల్లా ఉత్సవాలు ఇవి, అలాగే మన రాష్ట్ర ఉత్సవాలు ఇక్కడ జరిగేది నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది కూడా మీరు గ్రహించి ఆ కార్యక్రమం చాలా చక్కగా జరిగేలాగా, అలాగే వచ్చే భక్తులకి మంచి న్యూస్ కూడా ఇచ్చేలాగా, మంచి పాజిటివ్ న్యూస్, అలాగే ఎంకరేజింగ్ న్యూస్, డివైన్ న్యూస్ ఇచ్చి భక్తుల్ని ప్రోత్సహించాలి, అలాగే యంత్రాంగాన్ని ప్రోత్సహించాలి. మీరు కూడా మోటివేట్ అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.